84వ కీర్తన. రెండవది గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీరందరూ ఇక్కడ చూస్తూ ఉండే ఉంటారు. ఇక్కడ సలహ్ సియోనా, సలహ్ సియోనా దేనికోసం పెట్టామంటే మా పెద్దమ్మ గారి కుమార్తె, మా మనవరాలు ఇవాటికి నెల 11 గంటల 40 నిమిషాలకి, పోయిన నెల డిసెంబర్ 16వ తారీఖు 11 గంటల 40 నిమిషాలకి ఆవిడ జన్మించింది. మొదటి నెలను అంటే పుట్టినరోజుగా చేసుకోవటం కాదు, కృతజ్ఞతగా మనందరి మధ్యన, సహవాసం మధ్యన జరుపుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సర్వసాధారణంగా నాకు తెలిసినంత వరకు, దేవుని కృపలో, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో నేను చూసినంత వరకు, పుట్టిన దగ్గర నుంచి నెల లోపల తల్లి కానీ బిడ్డ కానీ తప్పకుండా హాస్పిటలైజ్డ్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. జలుబులు, జ్వరాలు ఇవన్నీ సర్వసహజం. అందులోనూ ఈ చలికాలంలో. అట్లాంటిది మొట్టమొదట దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. తరువాత సంఘం ప్రార్థన. సంఘం అంతా ఏకీభవించి ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరు పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బంగారం అక్క, జరుషా ఆంటీ, క్లైవయ్య గారు, రాజ్ కుమార్ చెల్లమ్మ, పప్పి అక్క, రాణమ్మ గారు, కాంతమ్మ గారు, రాధమ్మ గారు, రుక్మిణమ్మ గారు, మీరందరూ, మా రాధిక చెల్లమ్మ గారు, అందరూ ఇంకా రాలేని వారు ప్రార్థన చేశారు. ప్రార్థనల ఫలం ఆ బిడ్డ క్షేమంగా ఉంది. నిన్నే అమ్మకి చెప్పి వెళ్ళాను నేను. ఏంటి ఏమ్మా ఫ్యాన్ తీసారా? నిన్నే అమ్మకి చెప్పి వెళ్ళాను. నేను ఇక్కడ ఇదంతా డెకరేట్ చేస్తా అమ్మతో అన్నానమ్మా, ఒక నెల రోజులు కూడా బిడ్డ ఎక్కడికి బయటికి వెళ్ళకుండా దేవుని సన్నిధికి వస్తుంది, ఇక్కడికి వస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం, అటు ఇటు వెళ్తున్నాం తప్ప ఎక్కడికి వెళ్ళలేదమ్మా. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలమ్మా అని చెప్పి అమ్మకి చెప్పాను. ఇక్కడ చెప్పేసి మేము ఇంటికి వెళ్ళాం. రాత్రి అంతా పెద్ద కచేరీ పెట్టింది ఆవిడ 2 గంటల వరకు. మామూలుగా పెట్టలేదు, మామూలుగా ఏడవలేదు, అసలు ఎవరికి నిద్రలేదు. ఒకనొక మూమెంట్లో అనుకున్నాను, నేను దేవుని సన్నిధిలో నిలబడి అమ్మకి సాక్ష్యం చెప్పి వచ్చాను, మొత్తం అంతా రెడీ చేసుకున్నాం. ఒకవేళ ఈ మూమెంట్లో ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే నా పరువు పోతే పర్వాలేదు, అసలు పట్టించుకోను. దేవునికి ఎలా ఏంటి పరిస్థితి అని చెప్పి అలా కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. అంతే ప్రార్థన చేసుకున్నాను. మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాను, వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. ఇటు పడుకున్న ఆవిడ తీసి అమ్మ అటే పడుకోబెట్టి నిద్రపోతాను అంతేనండి. ఏమి పెద్ద డాక్టర్ని కాదు, ఏమి కాదు. ఆ టైంగా మాట వచ్చింది, ఇటువైపు పడుకున్నదల్లా అమ్మ అటువైపు పడుకోబెట్టి నిద్రపోతున్నాను. అటువైపు తిప్పి పడుకున్నారు అంతే. పొద్దున్నే మళ్ళా ఎప్పుడు 8 గంటలకు ఇప్పుడు లేచిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ 4 గంటలకు లేచి చూస్తే క్షేమంగా ఇద్దరు చక్కగా పడుకున్నారు. దేవానికి వందనాలు ప్రభు అని దేవుడిని స్తుతించాను. ఏది ఏమైనా మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆకలేకుండా భోజనాలు లేవు కానీ కేక్ ఉంది, గట్టిగా హల్లెలూయా. ఈ సలహ్ అంటే అర్థం ఏంటంటే ప్రైజింగ్, దేవుణ్ణి స్తుతించండి. మనం 84వ కీర్తన మనం చదువుకున్నాం. 84వ కీర్తన. ఆ 84వ కీర్తనలో 2 సార్లు ఉంటుంది ఆ మాట సెలా. మామూలుగా తెలుగులో సెలా అని రాశారు, కానీ హీబ్రూ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే సలాహ్. అంటే దేవుడు అని అర్థం. యెహోవా సలాహ్, దేవుణ్ణి స్తుతించండి. ఈ సలాహ్ అన్న మాటకి దేవుణ్ణి స్తుతించండి. ఇదేంటండి? సియోనా అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృప కలిగిన వాడు. చాలమ్మా. ఈ సియోనా అంటే అర్థం ఏంటంటే, ఇది హీబ్రూ వర్డ్. ఈ హీబ్రూ వర్డ్ అర్థం ఏంటి, బైబుల్లో ఉన్న మాట ఏంటి అని అంటే
దేవుడు యెహోవా కృప కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆయనను నిత్యము మనము స్తుతించాలి, సన్నుతించాలి, ఆరాధించాలి. అయ్యగారు ఆజ్ఞలు చెప్తా ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి 2 ఆజ్ఞలుగా దానిని సరళీకృతం చేశారు. 2 ఆజ్ఞలు చేశారు. ఆ 2 ఆజ్ఞలు పాటించడం అన్నా 10 ఆజ్ఞలు నెరవేర్చడం అన్నా ఇంచుమించుగా ఒకటే. ఆఖరిని ఆయన చెప్తా ఒక మాట అన్నారు, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు గనక లేకపోతే, ఆ దేవుని యొక్క కుమారుని ఆత్మ మనలో లేకపోతే మనము దేవుని యొక్క నీతిని నెరవేర్చుట అనేది అసాధ్యం. ఆ కృప కలిగిన దేవుడు ఆయనను మనము స్తుతించుచున్న ఎడల ఏం చేస్తారనేది ఆ 3వ విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనంలో కింద ఒక మాట ఉంటుంది, అది చదువుదాం. విలాప వాక్యములు 3:22. ఆయన వాత్సల్యత ఎడతెగక, దేవునికి స్తోత్రం. ఆయన కృప కలిగిన దేవుడు. అమ్మ అర్థమైందమ్మా రంజని అక్క? ఆయన కృప కలిగిన దేవుడు. కృప కలిగిన దేవుడు అని అంటే దయగలిగిన దేవుడు, అర్హత లేని మనకు అర్హతను అనుగ్రహించే దేవుడు, గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన వాత్సల్యత మన మీద ఎలా ఉంటది అని అంటే ఎడతెగక ఉంటది. ఎలా ఉంటుందమ్మా? ఎడతెగక. ఈ ఎడతెగక అనే మాట హీబ్రూలో చెప్పుకోవాల్సి వస్తే నచార్ అని అంటే దేవుడు ఎన్నటికీ మనలను విడిచిపెట్టడు. నచార్, ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. అదే 94వ కీర్తన 14వ వచనం ఒకసారి చూడండమ్మా. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఏంటంట ఎడబాసే దేవుడు కాదమ్మా. మనం ఏదో నీతిమంతులమని, లేకపోతే మనం అర్హత కలిగిన వారమని, మనం ఏదో తగిన వారమని ఆయన మనల్ని ఎడబాయకుండా ఉండట్లేదు. మనము చేతగాని వారము, పనికిరాని వారము, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే వారము. అప్పుడు అసలు మన భవిష్యత్తు ఒక సెకండ్ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకంటూ గ్యారంటీ లేదు. ఆఖరికి పువ్వు రాలిపోయే పువ్వుకైనా ఇంతసేపు ఉంటదన్న గ్యారంటీ ఉంది. గడ్డి పువ్వు సహితం 12 గంటలు భూమి మీద ఉంటదన్న టైం స్పాన్ ఉంది. నీటి బుడగ తెలుసమ్మా? ఇప్పుడే మేము అమెరికా నుంచి దిగి వచ్చామండి. ఇప్పుడే వచ్చాము. అయ్యగారు వాళ్ళకి ముందు అక్కడ చెన్నైలో మీకు తిరుపతిలో ఎయిర్పోర్ట్ లేదు కదండి, ఉందండి. తిరుపతిలో దిగి వాళ్ళకంటే ముందు మేము బయలుదేరి వచ్చామన్నట్లు చూస్తారండి. నీటి బుడగ తెలియదా మీకు? తెలుసు కదా. నీటి బుడగ కొంతసేపు ఉంటుంది నీటి మీద, దానికంటూ ఒక టైం ఉంది. కానీ మన ప్రాణం పోవటానికి మాత్రం సమయం లేదు, దానికి గ్యారంటీయే లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడి దినాన్ని మనకి చెప్తున్న మాట, నేను నా ప్రజలను ఎడబాసే దేవుడను కాదు, నా పేరు సియోనా, నేను కృప కలిగిన దేవుడను, కాబట్టి మీరు నన్ను స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనం తీస్తున్నారు అని అంటే మర్చిపోయారని అర్థం. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఏం చేస్తాడు ఆయన? సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉండి యెషయా 55:12 ప్రకారం నేను నీ ముందు నడుస్తా ఉంటాను, నీ వెనుక కావలి కాస్తా. ఆయన కృప కలిగిన దేవుడు అండి. ఆయన మన ముందు నడుస్తూ ఉంటాడు, మన వెనకాల కావలి కాస్తా ఉంటాడు. ఎడబాసే దేవుడు కాదు. సర్ అడల్ఫ్ హిట్లర్, చదువుకున్న వాళ్ళందరికీ బాగా సుపరిచితమైన పేరు ఈ పేరు. జర్మనీ దేశంలో ఆయన శరీర దారుఢ్యం కానీ పర్సనాలిటీ పెద్ద బాగోదు, కానీ వాక్చాతుర్యం మాత్రం ఎవరు నిలబడి మాట్లాడలేరు. ఆయన మాట్లాడుతూ ఉంటే యువత ఉర్రూతలూగిపోతూ ఉంటారు. జాతి అహంకారం ఎక్కువైపోయి టీనేజ్ కుర్రాళ్ళు 16 నుంచి 19 సంవత్సరాల 2 లక్షల పిల్లలను, 2 లక్షల మగ పిల్లలను సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి పోలాండ్తో స్టార్ట్ చేస్తాడు. యుద్ధం చేసుకుంటా బయలుదేరతాడు. వెళ్తాడు కొండల్లో లోయల్లో తిరుగుతా ఉంటే ఆ 2 లక్షల మంది బాధ్యత ఎవరిదండి? 2 లక్షల మంది బాధ్యత ఎవరిది? హిట్లర్దే.
కానీ వాళ్ళు చచ్చిపోతున్నా, తిండి లేకపోయినా, బరువు మొయ్యలేకపోయినా కనీసం పట్టించుకోలేదు. అడవుల్లో చచ్చిపోయారు 2 లక్షల మంది. ఆయన ప్రసంగాలకు వాళ్ళు ఆకర్షితులయ్యి ఆ సైన్యంలో చేరిపోయి జీవితాన్ని మొత్తం దేశం కోసం పనంగా పెడదామని బయలుదేరి వస్తే పట్టించుకున్నవాడు లేడు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? సియోనా, దేవుడు కృప కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు క్లైవయ్య గారు ఎక్కువ చెప్పిన మాట, నశించిన దానిని రక్షించుటకు వచ్చిన దేవుడు. రక్షించి ఊరుకుంటాడా? నిన్ను ఊరుకుంటాడా? వదిలిపెడతాడా? ఆయన ఎడబాసే దేవుడు కాదు. చెప్పనసక్యము కాని ప్రేమ మన ఎడల ఆయన చూపిస్తున్న దేవుడు. ఐ లవ్ యూ అని అందరూ చెప్తారండి. నేను ఇక్కడ దాకా అన్నాను, కానీ ఇక్కడ దాకా కూడా చాలా మంది ఐ లవ్ యూ అని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎంతవరకు అని అంటే ఆ 3 ముళ్ళు పడేంత వరకు. పడ్డ తర్వాత ఈవిడ పరిగెట్టాలి అమ్మగారింటికో లేకపోతే ఇంకెక్కడికో. కానీ మన దేవుడు అలా కాదు. ఆయన రక్తాన్ని తొక్కుతున్నా, ఆయనను సిలువ వేస్తున్నా, ఆయనను మరిచిపోతున్నా, కానీ ఆ దేవుడు చెప్తాడు, నా ప్రజలను నేను ఎడబాయను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 31:6. ఏంటట? భయపడొద్దు, దిగులు పడొద్దు, మీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే ఏంటట? విడవడు, ఎడబాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోనా, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన నీ ముందుగా వస్తాడు. 8వ వచనం కూడా చదవం ఒకసారి. ఎక్కడ నడుస్తాడట? ఆయన నీ ముందర నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. ఎక్కడ నడుస్తాడు ఇశ్రాయేల్ సైన్యానికి? సైన్యములకు అధిపతి అయిన దేవుడు. నువ్వు నడుచుకుంటూ వెళ్తా ఉంటే నీ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఈ 8వ వచనం మోషే గారు యెహోషువ గారితో చెప్పిన మాట. ఆయన నెబో పర్వతం మీద చచ్చిపోతా, యెహోషువ నువ్వేమి దిగులు పడవలసిన అవసరం లేదు, సియోనా అనే దేవుడు నీకున్నాడు, కృప కలిగిన దేవుడు నీకున్నాడు. ఆయనను నువ్వు స్తుతిస్తా నువ్వు వెళ్తా ఉంటే ఆయన నీ ముందు నడుస్తాడు, నీ వెనక కాపలా కాస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఇప్పుడు చూద్దాం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. నేను తొందరగా ముగించేస్తానండి. ఏంటమ్మా, మోషే గారు ఏమైపోయారు అంటే యెహోషువ గారితో చెప్పిన మోషే గారు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తర్వాత యెహోషువ అయిపోయింది కదా. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. అంటే మోషే చచ్చిపోయాడు, యెహోషువ చచ్చిపోయాడు. దేవుడు చెప్పాలి, ఆలోచిస్తున్నారేంటండి? ఆయన సజీవుడు. మోషే చచ్చిపోవచ్చు, యెహోషువ చచ్చిపోవచ్చు, సురేష్ వెళ్ళిపోవచ్చు, ఇంకోటి అయిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం సమస్తము ఇన్ హిస్ కంట్రోల్. అంతే. హల్లెలూయా. ఆయన ఉన్నాడంతే. ఆయన ముందు నడుస్తూ ఉంటాడు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్బాయి దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు చెప్తా ఉన్నారు 800 కోట్ల మంది ఉంటే 400 మంది వెళ్తారే, 400 కోట్ల మంది వెళ్తారన్నారు. వెళ్ళాలి అని అంటే ఒక పని చేయాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. మార్లీ అనుకోండి, ఇది మొదలు పెట్టాడంటే అప్పుడప్పుడే వదలను స్టార్ట్ అయిపోయింది. యెహోవా మన యందు ఆనందించిన ఎడల అది పాలు తేనెలు ప్రవహించే దేశము. తిరగబడద్దు, భయపడద్దు. ఏమైపోతారట? మనుషులే ఆహారమే. అర్థమవుతుందమ్మా? కింద ఉంటది, వారి దేశము మీద ఉన్న నీడ తొలగిపోతే. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మోషే ఉన్నా లేకపోయినా, యెహోషువ ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడు కాబట్టి నీ మీద ఏ పనికిరాని నీడుందో ఈ కృప కలిగిన దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాట, ఆ నీడ తొలగించునుగాక. దేవునికి స్తోత్రం. కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భవతి అయి కనింది. నీ కాలం సంపూర్ణమైంది. ఈ దినాన నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటే నీ కాలం సంపూర్ణమైంది. దేవుడు నీకు కృప కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఎడబాయడంతే దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే చాలు. నిన్ను నడిపించి గొప్ప దేవుడు. ఎలాంటి ఆటల్లో పెడితే ఎడబాయకుండా ఉంటాడో తెలుసా ఆయన? దేవుడు ఎడబాయుడు. బాగానే ఉంది. కృప కలిగిన దేవుడు బాగానే ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. రోమాపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను, లోకపు ప్రేమ నుండి మనలను ఎడబాపవచ్చు. ఏమంటే అవునా కదా? ఒక 3 నెలలు మా ఆవిడ గారికి ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, హాస్పిటల్లో పెట్టామనుకోండి, ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కార్యక్రమం. ఆవిడ హాస్పిటల్లో మనం ఇల్లు. మొదటి నెల మాత్రం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉంటాం. 2వ నెల వచ్చేసరికి పొద్దున్న సాయంత్రమే మిగులుద్ది. 3వ నెల వచ్చేసరికి ఒక పూటే మిగులుద్ది. మిగతా పూటలు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఆయనకి తెలియాలి. ఈ ప్రేమ నుంచి మనలను, అందులోను 2022వ సంవత్సరం ఇంకే భయంకరమైన ప్రేమలు. ఈ ప్రేమలు ఆవిడ కనుక ప్రేమించలేదనుకో, వీడికి ఎదురుకుండా కనపడుద్ది గాంధీ బొమ్మ దగ్గర బాటిల్. ఏం బాటిల్ అది? నీళ్ళ. అది మొహం మీద పోసేయడానికి. అది ప్రేమ. కానీ మన దేవుని ప్రేమ అలాంటి ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను, దేంట్లో నుంచట? శ్రమైనను, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైపోయినా, ఖడ్గమైపోయినా, దేవునికి స్తోత్రం. శ్రమ అయితే మాత్రం యేసయ్య ప్రేమ నుంచి, శ్రమ వచ్చిందని బాబు సురేష్ నీ పన్ను చూసుకుని వెళ్తాను అంటాడు యేసు ప్రభు. ఖడ్గం పీక మీద కత్తి పెట్టి శత్రువు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఊరుకుంటాడు. ఆయన ఓరక నిలబడి చూడు సురేష, మాటుగాండ్రను పెడతాను అక్కడ. ఆమేన్. యెహోషాపాతు గారు పాటలు పాడుకుంటా వెళ్తుంటే అక్కడ 3 ఉన్నారు రాజులు. 3 రాజులు ఉన్నారు. ఆ 3 రాజులు వాళ్ళకు వాళ్ళే 2 కుమ్మక్క అయిపోయారు. అరే మన ఇద్దరు ఒక పార్టీరా. ఆ యెహోషాపాతు ఎలాగో ఖడ్గం పట్టుకు రావట్లేదు. ఆ యెహోషాపాతు ఎలాగో పాటలు పాడుకుంటా, వీణలు పట్టుకుని, వయోలిన్లు పట్టుకుని, డాన్సులు వేసుకుంటా వస్తున్నాడు. ఆడు ఎలాగో మనకి లొంగిపోవడానికే వస్తున్నాడు. ఎలాగో లొంగిపోతాడు కాబట్టి ఈయన నిదానంగా తప్పించేస్తే ఈ రాజ్యం మన ఇద్దరు పనిచేసుకుందాంరా అనుకుని ఒకడి మీద కుట్ర స్టార్ట్ చేశారు. నేను అబద్ధం చెప్పట్లేదండి, బైబుల్లో ఉన్నది కాదు. తెలుగు బైబుల్లో అంత క్లియర్గా లేదు. మాటుగాండ్రను పెట్టి అని ఉంటుంది అక్కడ. ఒకడు వెళ్ళిపోయాడు. తీరా వచ్చిన తరువాత ఈ మనసు ఇద్దరికి వచ్చింది కదా, ఒకడిని తప్పించాం. ఇతను కూడా తప్పించేస్తే నేను ఒక్కడనే రాజులు అయిపోతాను కదా యోధా దేశానికి. ఉంటుందా ఉండదా? అలా ఒకరినప్పుడు వాళ్ళే మాటుగాండ్రను పెట్టుకుని ఈ ఒకరినొకడు పొడిచేసుకున్నారు. ఈ యెహోషాపాతు గారు ఏం పాడుతున్నారు? ఆయనే నా సంగీతము, బలమైన కోటయులు, జీవాధిపతియు ఆయనే. గట్టిగా పాడదాం. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల. అది పాడుతుంటా ఈయన వస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వేసుకోండిరా. అరే ఆడవాడు పరిగెడుతున్నాడు, వేసేయండి రా. కొద్దిగా లావుగా సురేష్ గడ్లా కొంచెం 6 అడుగులు ఎత్తుకుని 90 కేజీలు బరువు ఉంటాడు, వేసేయండి రండి అని ఒకరినొకరు చంపుకున్నారు వాళ్ళు. వీళ్ళేవో పాటలు పాడుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోయకు ఏం పేరు పెట్టారండి? బెరాకా, స్తుతి లోయ, స్తుతి లోయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రోజులు ఎత్తుకెళ్ళారో తెలుసా? 3 రోజులు ఎత్తుకెళ్ళిపోయినా సరే ఇంక మిగిలిపోయింది. దోపుడు బంగారం మనకు ఒకవేళ ఖజానా జ్యువెలరీస్ కనుక మనకి బాబు మీరు పట్టుకెళ్ళిపోండి అన్నారు అనుకో,
సర్వనాథ్ గారు అలా చూస్తాడేమో కానీ నేను మాత్రం చూడను. మడ్డాణాలు ఎక్కడ ఉన్నాయో ఎదుగుతారు, బిస్కెట్లు ఎక్కడ ఉన్నాయో ఎదుగుతారు. అదే అలా పని. మన దేవుడు తన ప్రజలను ఎడబాసే దేవుడు కాదు కాదు. ఒకవేళ దావీదు గారు పాపం చేశాడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. మొదటి వచనం అయ్యి గారు, అది 2వ వచనం. ఎప్పుడట? ప్రొద్దు గుంకు వేళ అంటే సూర్యాస్తమయపు వేళ. అప్పుడు లేచాడండి ఈయన. అర్థమవుతుందా? చదివే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎప్పుడు లేచాడంటే ఈయన సాయంకాలం అయిపోయినప్పుడు లేచాడట దావీదు గారు. అసలు దావీదు ఎలాంటి వాడు? 119వ కీర్తన 161వ వచనం చూసుకుంటే 7 మార్లు దేవునిని ధ్యానిస్తూ స్తుతించేవాడు. దావీదు ధ్యానించడం స్తుతించడం అంటే మనకులాగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుందా? ఆయన దగ్గర సితారా సింఫనీ ఎన్ని వాయించుకుని శృతి చేసుకుని చదువుకుంటా, ప్రభువా నీ ఆజ్ఞలంత జెహోవాకు ఎంత మధురం ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉంటే 1-2 గంటలు అయిపోతుంది. రాజుగారు యూదా ఆచార ప్రకారం యూదులు రోజుకు 3 సార్లు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కావాలంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూసుకోండి. ఇంటికి వెళ్ళినారు, సమయం లేదు. అంటే అది 7 సార్లు ధ్యానించి స్తుతించేవారు, 3 సార్లు యూదా ఆచార ప్రకారం ప్రార్థన చేసేవాడు. అంటే ఎన్నిసార్లు వెళ్ళేవాడు దేవుని దగ్గరికి? 10 సార్లు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడట? సాయంకాలం ఎగుతున్నాడట పడుకుని. ఒకవేళ శరీరాన్ని గనక మనం నలగొట్టలేదు అనుకోండి, శరీరం మనం నలగొడదు. చిన్నగా నిద్రతో స్టార్ట్ చేశాడు, తరువాత యుద్ధానికి వెళ్ళటం మానేసి పచారులు చేయటం మొదలు పెట్టాడు. పచారులు చేశాడు, పో అటు ఇటు చూడవలసిన అవసరం ఏముంది? తొంగి చూశాడు, ఏదో కనిపించింది, పాపం జరిగింది, నరహత్య చేశాడు, రకరకాల చెత్త అంతా నెత్తి మీదకి వచ్చింది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది. 51వ కీర్తన మనం ధ్యానించుకుందాం మనం. ఏమా అయినా దేవుడు వదిలేడా? ఎడబాసాడండి? లేదు, ఎడబాయలేదు. ఎడబాసే దేవుడు కాదు ఆయన. మన దేవుడు, ఆయన ప్రేమ మనల్ని ఎడబాయదండి. ఆ తర్వాత 38వ వచనంలో కూడా ఉంటది. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 38వ వచనంలో, క్రీస్తు ప్రేమ మనలను ఎడబాయదు. ఎడబాపు వాడెవడు? ఎవరండి ఎడబాపుతారు? శ్రమ ఇది కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఏది కూడా దేవుడిని నీ దగ్గర నుంచి నువ్వు దూరం చేసుకుంటావు. తిరుపతిలోనే కొన్ని సంవత్సరాల క్రితం అయ్యగారు వచ్చిన తర్వాత గుర్తొచ్చింది నాకు. కొన్ని సంవత్సరాలు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఒక కుర్రోడు ఏ విషయంలోనూ సక్సెస్ అవ్వక ఒకే ఒక కొడుకు, తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుందామని చెప్పి మంచి సూసైడ్ నోట్ ఒకటి మంచి డిజైన్ చేసి మరి రాశాడట. ఏమని? అమ్మా నాన్న, నేను దేంట్లోనూ సక్సెస్ అవ్వట్లేదు, అన్నింటిలోనూ నాకు ఇబ్బంది అవుతుంది, నేను బ్రతకలేను, నాకు చచ్చిపోదామని ఉంది అని. మొత్తానికి ఒకవేళ ఇంకో జన్మంటూ ఉంటే అప్పుడు పుట్టి నేను మీకు కావాల్సిన కొడుకుగా పుట్టి మీ తల్లిదండ్రులకు కావాల్సిన మర్యాదలన్నీ చేసుకుంటాను, ఒకసారి మాత్రం క్షమించేయండి అని దిండి కింద పెట్టేసి వెళ్ళిపోయాడంట. ఏంటది? ప్రేమ లేక ఆత్మహత్య లేక పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి సైకిల్ వేసుకుని తొక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే పొద్దున్నే పని మనిషి వచ్చింది, వెమలాలాగా వచ్చి ఇవన్నీ ఎదుగుతూ ఉంటే ఆ లెటర్ దొరికింది. మొత్తానికి అయ్యో బోయో ఏడుస్తూ కూర్చున్నారు. ఏడుస్తారు కదా, జరిగిందే ఇది. ఏడుస్తున్నారు కదా, ఏడుస్తున్నారు. చుట్టాలందరూ ఫోన్లు చేశారు. అప్పుడు మొబైల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్ చేశారు. అప్పుడు సరే మేము ఉత్తరం వచ్చేవరకు ఆగండి, సభాన్ని దింపి ఏదో చెప్పారు, అయిపోయింది. ఈయనగా సైకిల్ తొక్కుంటా వెళ్తుంటే అప్పట్లో హమారా బజాజ్ అని శాతం ఉండేది స్కూటర్. ఆగితే స్టార్ట్ అవుతా, స్టార్ట్ అయితే ఆగదు. హమారా బజాజ్. దాని మీద ఇలా వెళ్ళిపోతూ ఉంటే వెనకాల స్టెఫింగ్ టైర్కి ఇలాగ దాని మీద అడ్వర్టైజ్మెంట్ ఉండే ఇదివరకు, పంప్ సెట్ల గురించి, వాటి గురించి. ఓ పాస్టర్ గారు ఏమి రాసుకున్నాడంటే, యేసు క్రీస్తు ప్రభువు నీ పాపముల కొరకు తన ప్రాణమును పెట్టానని రాసుంది దాని మీద. ఈ సైకిల్ తొక్కుంటా వెళ్తా చూశాడు, యేసు ప్రభు ఏంటి నా పాపాలకి నా కోసం ప్రాణం పెట్టడం ఏంటి, నేను అంతే ఇబ్బంది పెట్టాను ఆయన్ని అని కొద్దిగా జాగ్రత్తగా స్పీడ్గా తొక్కుంటా వెళ్తే ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక చర్చి దగ్గర ఒక పాక దగ్గర ఆయన ఆపాడు. వెళ్ళి లోపలికి వెళ్ళి, పాస్టర్ గారు అంటే కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత, ఏం పాస్టర్ గారు
ఈయన ఎవరో యేసు ప్రభు అట, ఈయన నేను అంత ఇబ్బంది పెట్టానా అండి, అంత బాధ పెట్టేసాను నా కోసం ఆయన ప్రాణం అంటే తెలియదు కదా వాళ్ళకి. నా భాషలో చెప్తున్నాను, అంత ఇబ్బంది పెట్టేశానండి బాబు, అది కాదు అని ఆ పాస్టర్ గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి బిడ్డకి సువార్త కావాలని యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పిన తర్వాత యేసు ప్రభు దేవుని వాక్యం ఆ బిడ్డతో మాట్లాడిన తర్వాత సరిపో నేను చచ్చిపోనండి, ఇంకా ఆత్మహత్య చేసుకోను. అరే బాబు, హత్యలన్నీ ఆత్మహత్యలు కావు. ఓ పాస్టర్ గారు చెప్పిన మాట, హత్యలన్నీ ఆత్మహత్యలు కాదు, కానీ ఆత్మహత్య ప్రతిదీ హత్యే. కాబట్టి నువ్వు హత్య చేస్తున్నావు అబ్బాయి అంటే మారు మనసు పొంది సరే అని చెప్పి మళ్ళీ సైకిల్ వేసుకుని ఓ బైబుల్ పట్టుకుని ఇంటికి వస్తా ఉంటే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంటుంది మీకు అర్థమైపోయింది. అప్పుడు ఈ పాడి కట్టేశారు, డబ్బులు పెట్టేశారు, రకరకాలుగా ఉన్న పరిస్థితి. వీడు వస్తా ఉంటే వీడిని చూసి మనిషి వస్తున్నాడు అనుకోవట్లేదు, అమ్మ నాన్న కూడా దైవం చేస్తున్నాడు అనుకుంటున్నారు. వీళ్ళు అది కర్రట్టండి కర్రపెట్టి కొట్టేద్దాం. అప్పుడు ఈయన బైబుల్ పట్టుకుని చూపించి, అమ్మా ఇది కాదమ్మా, నేను చచ్చిపోదామని వెళ్ళాను, కానీ యేసు ప్రభు అనే దేవుడు నాతో మాట్లాడాడు, చచ్చిపోవలసిన నన్ను బ్రతికించి మరలా మీ దగ్గరికి పంపించాడమ్మా, ఆ ప్రేమ నన్ను రక్షించింది అని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పి మొత్తం కుటుంబం యావత్తు, పేరు మర్చిపోయానండి, కుటుంబం యావత్తు రక్షణ పొందారు. తర్వాత అతను పాస్టర్గా మారి వైజాగ్ వచ్చి వైజాగ్లో సాక్ష్యం చెప్పారు, పేరు మర్చిపోయారు. క్రీస్తు ప్రేమ ఎవరినైనా సరే, అందుకే కదా యోహాను సువార్త 3:16 ఉంటుంది, దేవుడు లోకమును దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించిన దేవుడు మనలను ఎడబాసే దేవుడు కాదు. ఆయన పేరు ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏం పేరు? సియోనా. ఒకసారి చెప్దాం అందరం, గట్టిగా చెప్దాం. ఎంత గట్టిగా చెప్తే అంత తొందరగా విడిచిపెట్టబడను, అంత మొత్తానికి వెళ్ళిపోదామని ఉంది. సియోనా, యెహోవా కృప కలిగిన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఆ బిడ్డకు ఆ నామకరణం చేయవలసిందిగా, నాకు ఎలాగో తల్లిదండ్రులు లేరండి, వైవయ్య గారు దేవిశ్యామ గారే వారిరువురు ముందుకొచ్చి నా తల్లిదండ్రులుగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా, సంఘ పెద్దలుగా మన మధ్యన నిలువబడి వారికి ఆ బిడ్డకు నామకరణం చేయవలసిందిగా ఆహ్వానిస్తుంది.